బిగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అసదుద్దీన్ ఓవైసీ నివాసంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కార్తీక్ రెడ్డితో కలిసి ఆమె భేటీ అయినట్లు సమాచారం అందుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి కేటీఆర్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. కాంగ్రెస్ ను వీడియో యోచనలో సబితా ఇంద్రారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్తో సబితా ఇంద్రారెడ్డి భేటీ ఆంతర్యం ఏంటి? అసలు పార్టీని వీడియో యోచనలో ఉన్నది అన్నది నిజమేనా? మహేశ్వరి ఉదయం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డిలు భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ భేటీ వెనుక అసలు గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి సబిత చేస్తారన్న ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి భేటీ ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ బేరీజు వేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ వైపు చేరేందుకు సిద్ధమని ప్రకటిస్తున్నారు. మాజీ మంత్రి సబిత కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ ఉదయం కేటీఆర్, సబిత, కార్తిక్ రెడ్డిలు అసదుద్దీన్ నివాసంలో భేటీకై రాజకీయంగా పలు అంశాలపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్ లో చేరికకు ఎలా వ్యవహరించాలి, చేరితే కార్తిక్ ఎంపీ పదవిపై ఏమైనా అష్యూరెన్స్ వస్తుందా, చివరి ఎంపీ టికెట్ పై టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా సానుకూలంగా స్పందన వస్తుందా అన్న అంశంపై కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ భేటీలో వీరితో పాటు ఎంపీ కవిత కూడా పాల్గొన్నట్టు మనకు సమాచారం వస్తుంది. అంతా ఎంపీ కవిత కూడా సబితతో పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీలో చేరితే సబితకు ఉన్న ఇచ్చే ప్రియారిటీపై ప్రాధాన్యత ఎలా ఉంటుందో అన్న అంశంపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మొత్తం దాదాపు రంగం సిద్ధమైందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రచారం జరుగుతున్నాయి. ఈ రోజు భేటీతో ఇక దాదాపు టీఆర్ఎస్ లో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. సబిత, కార్తిక్ లకు అనే ఒక ప్రచారం జరుగుతుంది. అయితే చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీగా పోటీ చేయాలని కార్తిక్ రెడ్డి భావిస్తుండడంతో అది ఎంపీ టికెట్ దక్కుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎంపీ టికెట్ పై స్పష్టత రాని పక్షంలో మరేదైనా రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తారన్న ఒక చర్చ కూడా జరుగుతా ఉంది. ఈ భేటీని పరిశీలించినట్లయితే ఎన్నికలకు ముందు, మండలి ఎన్నికలకు పోలింగ్ ముందుగానే ఈ ప్రక్రియ టీఆర్ఎస్ కు సానుకూలంగా సబిత ఉందన్న సంకేతాలు వెళ్లడం పరిశీలిస్తే ఖచ్చితంగా ఆమె టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధమైందని మనం కూడా చెప్పుకోవచ్చు. మహేశ్వరి, శ్రీకాంత్, కార్తీక్ రెడ్డి ఎంపీ సీటు కోసమే ఈ భేటీ అని అనుకోవచ్చా? ఇందుకు సంబంధించి చెవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి మొన్నటి వరకు ఎంపీ విశ్వేశ్వర రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేరడంతో టీఆర్ఎస్ పార్టీ కొత్త అభ్యర్థి వేటలో పడింది. ఎంపీ అభ్యర్థిని ఎవరైతే విజయం సాధించే అభ్యర్థి వేటలో పడింది. అందులో భాగంగా మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని పోటీ చేయిస్తారని నిన్న 2-3 రోజుల క్రితం వరకు కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా పారిశ్రామికవేత్త రంజిత్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. రంజిత్ రెడ్డి టికెట్ దాదాపు ఖరారైందన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో కార్తిక్ రెడ్డికి ఎంపీ స్థానం కేటాయిస్తారన్నది ఒక అనుమానాస్పదంగానే కనిపిస్తుంది. రంజిత్ రెడ్డికి అష్యూరెన్స్ ఇచ్చినట్లయితే, హామీ ఇచ్చినట్లయితే కార్తిక్ ఎంపీ పదవి దక్కే అవకాశం లేకపోవచ్చు. మరేదైనా పార్టీ పరంగా ప్రాధాన్యత ఉన్న ఒక పదవి కట్టబెట్టేందుకు టీఆర్ఎస్ రెడీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా రాజకీయాలను పరిశీలిస్తే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు వేరువేరు పార్టీలో కొనసాగుతున్నారు. ఇద్దరు కూడా ఆయా పార్టీలో కీలక నేతలు కావడంతో ఆ ఇద్దరు ఒకే పార్టీలో చేరినట్లయితే టీఆర్ఎస్ పార్టీకి కూడా రంగారెడ్డి జిల్లాలో తిరుగులేని ఆధిక్యత ఉంటుందని టీఆర్ఎస్ అంచనా వేస్తుంది. దీంతో సబితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకుని వచ్చి కార్తీక్ రెడ్డికి కూడా ఏదైనా ప్రాధాన్యత ఉన్న పదవి ఇచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. మహేశ్వరి, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.